రేవంత్ పాలనలో సర్పంచులు అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పెండింగ్ బిల్లులు మాత్రం చెల్లించడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలు మురికి కూపంలా మారాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు బాబుఘాట్లో గాంధీ విగ్రహానికి మాజీ సర్పంచులు వినతి పత్రం అందించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు ఆందోళన బాటపట్టారు. తమకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఈరోజు గాంధీ విగ్రహాలకు వినతి పత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు మాట్లాడదాం. సార్ చెప్పండి. మేము ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. మేము ఎంపీడీఓలను మొదలు పెట్టుకుంటే కలెక్టర్ల నుంచి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వినతి పత్రాలు ఇచ్చినాం. ఆ తర్వాత ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. మా గోస చెప్పినాం, మా భాష చెప్పినాం, అన్నీ చెప్పినాం, మా బాధలు చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వం ఇస్తామనే ఒక మాట స్పష్టంగా ఇప్పటి వరకు చెప్తలేదు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. దేశంలోనే నెంబర్ 1 అనిపించిందంటే తెలంగాణ రాష్ట్రంలో మేము మన తెలంగాణ ఉద్యమకర్త జాతిపిత అయిన కేసీఆర్ గారి హయాంలో చేసిన అభివృద్ధి పనులే కానీ గ్రామంలో కనపడతాయి. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీలో సిబ్బందికి జీతాలు ఇస్తేందుకు, మెయింటెనెన్స్, వీధి లైట్ల, కరెంటు బిల్లులు, ఛార్జీలు చెల్లిస్తేందుకే ఈ ప్రభుత్వం చూస్తుంది. కానీ అవి కూడా సక్రమంగా లేవు. కనీసం మేము పెండింగ్ బిల్లులు ఉన్నాయని సంవత్సరం సంది మొర్రలు పెట్టుకున్నా కానీ చెవిటోని ముంగట శంఖ ముందినట్టే ఉన్నది ప్రభుత్వానికి. మేము ఇవాళ మహాత్మా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం మేము పని చేసిన వాళ్ళం, మేము అభివృద్ధి పని చేసినాం. మానేనికే మా బాధ వినిపించుకుంటామని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండి మేము వినతిపత్రాలు అందజేసి మా సర్పంచుల పెండింగ్ బిల్లు ఇవ్వకపోతే ప్రభుత్వం మేము తప్పనిసరిగా మా సర్పంచులు అనేది ఏందో చెప్తామనేది కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము న్యాయంగా బిల్లులు అడిగితే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా అర్ధరాత్రి సర్పంచులను తీసుకుపోయి ఇవాళ ఈ కార్యక్రమం శాంతియుతంగా మేము ఒక మానీయునికి వినతి పత్రం అందజేస్తానికి వచ్చినాం. ఇంటెలిజెన్స్ వాళ్ళు దాదాపు 50 మంది ఫోన్లు చేసి మీరు ఎక్కడ చేస్తున్నారు, ఏంటంటే ఒక తీవ్రవాదుల్లాగా, అంతర్జాతీయ దొంగల్లాగా మమ్మల్ని ఎక్కడ ఉంటున్నావు, ఏడ ఇస్తున్నావు అని అడగడం అంటే చాలా బాధాకరం. సర్పంచులకు న్యాయం చేస్తే ఇది ప్రజాప్రభుత్వం అవుతుంది, ప్రజాపాలన అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నాం. తక్షణమే మా పెండింగ్ బిల్లు చెల్లించాలి. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మేము ఇవాళ రాష్ట్రం భారతదేశంలోనే 20 అవార్డులు వస్తే 19 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయని సగౌరవంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఉన్నాం. ఇప్పటికి కూడా 9-11 నెలల నుంచి 8 నెలల నుంచి మేము అనేక రకాలుగా మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాలు చూసైనా ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన 800, 500, 1300 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు నిధులు ఇవ్వాలి, మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే మేము అప్పులు తెచ్చి మా పల్లెలలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి ఇష్టమైన నాన్న బూతులు పూస్తారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. సీతక్క గారు అట్లా మాట్లాడడం తప్పని చెప్పి మేము అనుకుంటాం. ఈరోజు గాంధీ మహాత్మునికి వినతి పత్రాలు ఇస్తున్నామంటే చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఒక అస్పష్టమైన ప్రకటనలు విడుదల చేస్తుంది. మరి ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి అంటే 1300 కోట్లు ఈరోజు గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మరి ఈరోజు మీరిచ్చిన మాటకు విలువ లేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని మేము అడుగుతున్నాం. సీతక్క గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది, ఈ సర్పంచులు మేము వచ్చినాక లేరు, వీళ్ళు మా ప్రభుత్వంలో పనిచేయలేదని. ఒక్కసారి రికార్డులు తెప్పించుకొని చూడండి జిల్లా కలెక్టర్లతోటి. 2024 డిసెంబర్ 7 తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు మా పదవీ కాలంలో అంటే మీ ప్రభుత్వంలో ఈరోజు 70% పెండింగ్ బిల్లులు ఉన్నాయంటే అది మీ ప్రభుత్వంలో పనిచేసిన పనులకు అని చెప్పని. అంతేగాని సర్పంచుల పైన అబండాలు వేయడం మా ప్రభుత్వంలో పనిచేయలేదు. మేము పనిచేసింది గ్రామ అభివృద్ధి కోసము. ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఈ సర్పంచులం పనిచేసినాం. భార్యల బంగారు తాకట్టు పెట్టి ఈరోజు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి సంవత్సరం నుంచి ఈరోజు మిత్తి చెల్లిస్తున్నాము అంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం అనేది గమనించాలి. ఈరోజు మీ యొక్క అసమర్థత వల్ల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆగిపోయినాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా గ్రామ పంచాయతీలకు 10 నెలల నుంచి రూపాయి కూడా చెల్లించ
చెల్లించలేదు. మరి గత ప్రభుత్వంలో పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్లు ఇస్తే ఈరోజు ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లు కట్టలేక మూలనబడ్డ పరిస్థితి, ట్రాక్టర్లకు డీజిల్ పైసలు చెల్లించలేక పారిశుద్ధ్యం చెత్త సేకరించలేని పరిస్థితిలో, అంటే ఒకానొక టైంలో భారతదేశంలోనే మంచి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర పల్లెలు ఈరోజు చివరికి పోయినాయి. మరి ఇదేనా మీ ప్రజాపాలన? ఇదేనా మీ అభివృద్ధి? ఈరోజు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే సిగ్గుచేటైన విషయం. గత ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారు, మరి ఈరోజు మీ గొంతులు ఎక్కడ పోయినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరు ఎక్కడ ఉన్నారు? సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రుల కంపెనీలకు, మంత్రుల బంధువుల కంపెనీలకు, కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు వచ్చినాయి. అదే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటింటికి నల్లా ఇచ్చి శ్మశాన వాటిక ఏర్పాటు చేసి వైకుంఠధామం ఏర్పాటు చేస్తే మీకు సర్పంచులకు పైసలు చెల్లించడానికి మనసు వస్తలేదు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేదంటే దీనికి మూల్యం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు చెల్లించకపోతే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సర్పంచులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ యాసర్ టీవీ న్యూస్, హైదరాబాద్.